హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్త్కి మంచిది, అలాగే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఇష్టంగా తినే రాగి లడ్డూలు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు లోపల వరకు వేగి తినేటప్పుడు మనకి టేస్టీగా ఉంటాయి. పల్లీలు మాడిపోకుండా అన్నీ సమానంగా వేగాయి అనుకున్నాక సపరేట్గా తీసి పెట్టుకోవాలి. సపరేట్గా తీసుకున్న పల్లీల్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వుల్ని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. నువ్వులు చిటపట అనే వరకు వేయించుకొని సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పుని మాడిపోకుండా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. జీడిపప్పు బాగా వేగాక సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. నిదానంగా ఓపికగా రాగి పిండిని వేయించుకోవాలి. రాగి పిండి ఎంత బాగా వేగితే మన లడ్డూలు టేస్ట్ కానీ అంత బాగుంటాయి. మనకి రాగి పిండి బాగా వేగాక మంచి అరోమా అనేది వస్తుంది. అప్పుడు మనకి రాగి పిండి బాగా వేగినట్టు. కనీసం 10 మినిట్స్ పడుతుంది మనకి రాగి పిండి బాగా వేగడానికి. రాగి పిండి బాగా వేగాక సపరేట్గా తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలని వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం వేయించుకున్న రాగి పిండిని వేసుకొని 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. స్వీట్నెస్ అది సరిపోతుంది. వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలోకి ముందుగా మనం వేయించుకున్న నువ్వులు, జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లడ్డూలు చేసుకోవాలి. అంతే అండి, రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. డైలీ మన డైట్లో ఒక లడ్డు అనేది తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు, టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రాగి లడ్డూలు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కామెంట్స్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మరింత చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.